పదాలు కాగితం మీద నిశ్శబ్దంగా ఉంటాయి కదా. మరి వాటికి ప్రాణం పోసి కదిలేలా చేయడం ఎలా అంటే ఒక డైనమిక్ ప్రదర్శనగా ఎలా మార్చాలి. ఈరోజు మనం కవిత్వం యొక్క ఆత్మను పట్టుకుని దాన్ని వేదికపైకి ఎలా తీసుకువస్తారో ఆ సృజనాత్మక ప్రక్రియను విశ్లేషిద్దాం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. కాగితం మీద ఉన్న అక్షరాల్ని ప్రాణమున్న కదిలే రూపంగా మార్చడం అదెలా సాధ్యం? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఆ ప్రశ్నకే సమాధానం వెతకబోతున్నాం. పదాలకు జీవం పోసే ఆ రహస్యాన్ని ఛేదిద్దాం రండి. దీనికి సమాధానం కొరియోగ్రఫీ స్క్రిప్ట్ అనే ఒక సాధనంలో ఉంది. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది. ఒక దర్శకుడికి స్క్రీన్ ప్లే ఎలాగో ఇది అలాగన్మాట. కాని ఇందులో కేవలం డైలాగ్స్ ఉండవు. వేదిక మీద ప్రతి కదలిక, ప్రతి భంగిమ, ప్రతి భావోద్వేగం అన్నీ ఇందులో మ్యాప్ చేసి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది కవి ఆలోచనకి, ప్రదర్శకుల కదలికలకి మధ్య ఒక వారధిలాంటిది. సరే, అయితే ఇక ఈ ప్రక్రియలోకి వెళ్దాం. మొట్టమొదటిది, అలాగే అన్నింటికన్నా ముఖ్యమైనది, కవిత యొక్క మూలాన్ని, దాని గుండెను అర్థం చేసుకోవడం. చూడండి, ఏ ప్రదర్శన స్క్రిప్టుకైనా పునాది ఏంటంటే ఆ కవిత అర్థాన్ని లోతుగా గ్రహించడం. అసలు కవి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ కథను ముందుకు తీసుకెళ్తున్నది ఎవరు? ఈ 2 ప్రశ్నలతోనే అంతా మొదలవుతుంది. ఈ మొదటి అడుగుని మనం 3 వేర్వేరు కవితలకి అప్లై చేసి చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు అనదర్ వుమెన్ తీసుకోండి. ఇందులో గృహహింస, కుటుంబ సంబంధాల్లోని ఇబ్బందులు ప్రధాన ఇతివృత్తం. ఇక అబాండెండ్లో అయితే వదిలేయబడిన ఒక శిశువు పడే వేదన, బ్రతకడానికి చేసే భయంకరమైన పోరాటం కనిపిస్తుంది. మూడోది ఆర్ విల్ ద డ్రీమర్ వేక్. ఇందులో జంతువుల అంతరించిపోవటం, మనుషుల ఉదాసీనతను చూస్తాం. చూసారా, ప్రతి కవితలో ఇతివృత్తం, పాత్రలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. ఓకే, ఇప్పుడుదాకా మనం కవితలో ఏమిటి, ఎవరు అనే విషయాలు చూశాం. ఇప్పుడు ఎక్కడా అనే దానిపై దృష్టి పెడదాం. అంటే ప్రదర్శన కోసం ఆ ప్రపంచాన్ని, ఆ వాతావరణాన్ని ఎలా సృష్టించాలి. ఇక్కడొక అద్భుతమైన టెక్నిక్ ఉంది. దీనికోసం పెద్ద పెద్ద ఖరీదైన సెట్లు అసలు అవసరం లేదు. దానికి బదులుగా కోరస్ అని పిలిచే కొంతమంది ప్రదర్శకులు వాళ్ల శరీరాలతోనే ఒక ఇల్లునో, ఒక అడవినో లేదా ఒక వీధినో సృష్టిస్తారు. ఇది నేరుగా చూసేవాళ్ల ఊహాశక్తితో మాట్లాడుతుంది. చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది. ఇప్పుడు ఈ ఉదాహరణలు చూడండి. ఒక పక్క ఒక వీధి మూలలో చెత్తకుండి, రద్దీగా ఉండే మార్కెట్. మరోపక్క ఉత్తరాన మంచుకొండలు, తూర్పున దట్టమైన అడవులు. ఈ 2 సెట్టింగ్స్ ఒకదానికొకటి ఎంత భిన్నంగా ఉన్నాయో కదా. అయినా సరే ఈ రెండింటినీ కేవలం కొన్ని మాటలు, కోరస్ భంగిమలతోనే సృష్టించారు. సరే, పాత్రలు వచ్చేశాయి, వాళ్లుండే ప్రపంచం కూడా తయారైంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియలోనే అత్యంత డైనమిక్ భాగానికి వెళ్దాం. అదే కథని యాక్షన్గా మార్చడం, అంటే సంఘటనల క్రమాన్ని కొరియోగ్రాఫ్ చేయడం. ఇక్కడే కవితలోని కథని క్షణం క్షణం విడదీసి ఒక ప్రవాహంలా మ్యాప్ చేస్తారు. దీనివల్ల ప్రదర్శనలో ఒక లయ, ఒక ఉద్రిక్తత, ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అనదర్ ఉమెన్ కథనే తీసుకుందాం. స్టెప్ 1, ఆ మహిళ మార్కెట్లో చాలా జాగ్రత్తగా కూరగాయలు ఎంచుకుంటుంది. స్టెప్ 2, ఇంటికి తిరిగి వస్తుంది. రాగానే అత్తగారి తిట్లు. స్టెప్ 3, అత్తగారి తీక్ష్ణమైన చూపుల కిందే వంట మొదలుపెడుతుంది. గమనించారా? ఇవన్నీ చాలా మామూలు పనులే, కాని ఈ చిన్న చిన్న పనులే ఒక కష్టతరమైన జీవిత కథను ఎంత బలంగా చెబుతున్నాయో. ఇక్కడ ప్రతి కదలిక ముఖ్యమే. అయితే ఇదే ప్రక్రియని కేవలం ఇలాంటి నిశ్శబ్ద వేదనలకే కాదు, అత్యంత తీవ్రమైన, భయంకరమైన విషాదాలను చూపించడానికి కూడా వాడొచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది అలాంటిదే. ఇప్పుడు అబాండెండ్ కవితలోని ఈ క్రమాన్ని చూడండి. స్టెప్ 1, ఒక స్త్రీ పసిగందును చెత్తకుండీలో వదిలేస్తుంది. స్టెప్ 2, ఏడుస్తున్న ఆ బిడ్డను దోమలు, కీటకాలు కొడతాయి. స్టెప్ 3, ఎలుకలు వచ్చి ఆ బిడ్డ జుట్టుని పీకడం మొదలుపెడతాయి. స్టెప్ 4, ఒక పిల్లి ఆ కుండీలోకి దూకుతుంది. 5వది, ఆ బిడ్డ అరుపులు ఆగిపోతాయి. పూర్తి నిశ్శబ్దం. చూసారా? ఏ భయంకరమైన దృశ్యం చూపించకుండానే కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ ద్వారానే ఎంతటి భయాన్ని సృష్టించగలిగారో. ఇక్కడ ఆ చర్యల క్రమమే కథ. ఇదొక వ్యక్తిగత విషాదానికే పరిమితం కాదు. ఇదే పద్ధతిని మనం మొత్తం ప్రపంచానికే ఒక హెచ్చరిక ఇవ్వడానికి కూడా వాడొచ్చు. ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ లో ఈ విషయం చాలా బలంగా కనిపిస్తుంది. ఒకవైపు
అంతరించిపోతున్నామని తెలిసిన ఒక ఆడపులి బాధతో గాండ్రిస్తుంది. మరో ధ్రువపు ఎలుగుబంటి తన గుహ బయట మంచు కరిగిపోవడాన్ని చూస్తూ ఉంటుంది. ఒక జంతువు చనిపోతోంది. అదే సమయంలో దగ్గర్లోనే మనుషులు చెట్లను నరుకుతూ ఉంటారు. ఇంకాస్త దూరంలో ఒక వ్యక్తి తన బిడ్డ సంతోషంగా ఆడుకోవడాన్ని చూస్తూ ఉంటాడు. చుట్టూ ఏం జరుగుతుందో ఏమాత్రం పట్టించుకోకుండా. ఈ రెండింటినీ అంటే జంతువుల వేదనని, మనుషుల ఉదాసీనతని పక్కపక్కన పెట్టి చూపించడం అదే ఈ కవితలోనే అసలైన సందేశం. సరే, ఇప్పటిదాకా మనం థీమ్, క్యారెక్టర్, సెట్టింగ్, యాక్షన్ వీటన్నింటినీ చూసాం. కాని ఇంతా చేసి ఈ అడాప్టేషన్ యొక్క అసలు ఉద్దేశమేంటి? ఎందుకు ఇదంతా? దీని వెనకున్న లోతైన ప్రయోజనమేమై ఉంటుంది? ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ థీమ్, క్యారెక్టర్, సెట్టింగ్, యాక్షన్ ఇవన్నీ కలిసినప్పుడు అది కేవలం ఒక ప్రదర్శనగా మిగిలిపోదు. అది మనకొక అనుభూతినిస్తుంది. అంటే మనం కేవలం ఒక కథని చూడటం కాదు, దాని పరిణామాల్ని మనమే స్వయంగా అనుభవిస్తాం. ఆ భావోద్వేగపు బరువుని మనమే మోస్తాం. ఆ పాత్రల బాధలో మనము భాగమవుతాం. ఇదంతా మనల్నే చివరి అతి ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తోంది. ఆ మూడో కవిత పేరులోని ప్రశ్నే ఇది: ఆర్ విల్ ద డ్రీమర్ వేక్? అంటే కలలు కంటున్నవాడు మేల్కొంటాడా? ఈ ప్రశ్న కేవలం ఆ ప్రదర్శనలోని పాత్రలకే కాదు, బహుశా మనందరికీ కూడా వర్తిస్తుందేమో. చివరగా ఒక్కటే చెప్పాలి, కవిత్వాన్ని వేదిక మీదకు తీసుకురావడం అంటే కేవలం దాన్ని అనువదించడం కాదు, దానికి ఒక కొత్త రూపాన్నివ్వడం. ఇది పదాలను అనుభూతిగా మార్చే ఒక అద్భుతమైన కళ. ఇది మనల్ని కేవలం ప్రేక్షకులుగా కాకుండా ఆ కథకు సాక్షులుగా మారుస్తుంది.